హాయ్ హలో వెల్కమ్ టు న్యాచురల్ కళ్యాణి వ్లాగ్స్. టుడే టమాటా ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎగ్స్, టమాటో, కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి, మెంతి, కళ్యామాకు. ఈ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బౌల్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు వేస్తున్నా. ఇప్పుడు ఇందులో ఆనియన్ వేస్తున్నా. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కళ్యామాకు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వేసుకోండి. ఒక 2 మినిట్స్ ఇది గోలనివ్వాలి, అల్లం పచ్చివాసన పోతుంది. ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు టమాటో యాడ్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఇది మగ్గనివ్వాలి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్లేట్ తీసుకొని మెంతి యాడ్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ బాయిల్ అయ్యేలా చూసుకోవాలి టమాటో. ఇప్పుడు ఇందులో చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాం. టూ స్పూన్స్ యాడ్ చేశాను చిల్లీ పౌడర్. 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఓకే, ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు ఇందులో ఎగ్ కొట్టు పోసుకుందాం. పక్కన పెట్టేసుకుందాం ప్లేట్. ఓకే, ఇప్పుడు ప్లేట్ ఒక 10 మినిట్స్ ఇలా పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్లేట్ తీసుకొని చూసుకుందామండి మన ఎగ్ ఎలా బాయిల్ అయిందో. ఓకే, ఒకసారి కలిపేసుకోండి. ఇంకొక 10 మినిట్స్ బాయిల్ అవ్వాలి మనకి ఎగ్. పెట్టేసుకుందాం, మూత పెట్టేసుకుందాం. ప్లేట్ మీద ఇలా వాటర్ పెట్టేసుకోండి, ఆవిరి పడతాయి అందులో. ఒకసారి కర్రీ చూసుకుందామండి. ఓకే, మనకు రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. కలిపేసుకుందాం. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఓకే అండి, ఇప్పుడు కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం.
రెడీ అయిపోయిందండి మనకి కర్రీ. చూడండి రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి మనకు. ఓకే, కర్రీ రెడీ అయిపోయింది. మెంతి టమాటో ఎగ్ కర్రీ ఎలా ఉందండి? మీకు నచ్చిందా ఈ కర్రీ? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్డేట్ వీడియోస్ మీకు వెంటనే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.